ఢిల్లీ పర్యటనలో రేవంత్ రెడ్డి మీడియా చిట్ చాట్ చేశారు. మీడియా చిట్ చాట్లో భాగంగా పవన్ కళ్యాణ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైనా పోటీ చేయొచ్చు, ఎక్కడికైనా ఆయన తిరగొచ్చు, ఎవరికి అభ్యంతరాలు లేవని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ కళ్యాణ్ అన్న మాటలకు పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. అది అక్కడితోటి సమసిపోయింది, ఇక దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ సభకు అనుమతి నిరాకరణపై రేవంత్ రెడ్డి స్పందించారు. పవన్ సభకు అనుమతి ఇవ్వలేదు, దానికి కారణం కూడా చెప్పాము. శాంతి భద్రతలు కావచ్చు, పార్కింగ్ సమస్యలు కావచ్చు, వీటికి సంబంధించి మేము వివరణ కూడా ఇచ్చుకున్నామని చెప్పేసి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఆయన ఏపీలో జగన్ సభలకు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ ఒక్క మాటతోటి ఇప్పుడు చాలామందికి అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. అంటే జగన్ సభలకు అనుమతి నిరాకరణపై పవన్ సమాధానం చెబితే పవన్ సభలకు ఎందుకు నిరాకరించానో నేను సమాధానం చెబుతాను అని చెప్పేసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా మాట్లాడారు. మొత్తానికి పవన్ ఏమైనా మాట్లాడొచ్చు, ఆయనకు స్వేచ్ఛ ఉన్నది అని అంటూనే జగన్కు మద్దతు ఇచ్చినట్టు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అంటే పరోక్షంగా ఆయన చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు, జగన్కు మీరు ఎందుకు అక్కడ సభలకు పర్మిషన్ ఇవ్వడం లేదో చెప్పండి, మీకు మేము పర్మిషన్లు ఎందుకు ఇవ్వడం లేదో మేము చెప్తామని చెప్పేసి ఆయన అయితే కరాఖండిగా చెప్పేశారు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఇష్యూ అనేది పొలిటికల్గా చాలా చర్చనీయాంశంగా మారిన విషయం అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ మీద రేవంత్ రెడ్డి గారే కుట్ర చేస్తూ ఉన్నారు అన్న కోణంలో కూడా కొంతమంది దాన్ని చూశారు. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి దానికి ఫుల్ స్టాప్ పెడతారని అంతా భావించారు, కానీ ఆయన ఫుల్ స్టాప్ పెట్టలేదు, ఇంకా కామానే పెట్టారు. జనసేన పార్టీ పైన ఆయనకి ఎలాంటి కోపం లేదు, పవన్ కళ్యాణ్ పైన ఎలాంటి వ్యక్తిగత కోపం లేదు అని చెబుతూనే జగన్ ప్రస్తావన తీసుకురావడంతో ఇక ఈ వ్యవహారానికి మొత్తానికి కామాగా పడింది తప్ప ఫుల్ స్టాప్ అయితే ఎక్కడ పడలేదనేది తెలుస్తూ ఉన్నది. మరి రేవంత్ రెడ్డి మాటలపైన జనసేన నేతలు కానీ, జనసేన శ్రేణులు కానీ, లేదంటే జనసేనాని పవన్ కళ్యాణ్ ఏదైనా స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాలి.